హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం భూమి అనే ఒక అంతరిక్ష శిల మీద జీవించి ఉన్నాము. ఈ భూమిపై గల మానవులకి తరచుగా వచ్చే ఒక ఆలోచన, మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళమా అని. ఇప్పటివరకు కూడా ఈ ప్రశ్నకి సమాధానం లభించకపోయినప్పటికీ అనేకమైన అంతరిక్షానికి సంబంధించిన ఆవిష్కరణలు, గ్రహాంతర జీవులు ఉనికిలో ఉన్నాయనే ఆలోచనలను పెంచుతున్నట్లు అనిపిస్తుంది. పాలపుంతల జీవం ఉద్భవించే అత్యధిక సంభావ్యత 5.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే మన భూగ్రహం ఏర్పడడానికి ముందే జరిగిందని విశ్లేషణల వల్ల అంచనా వేయగలిగారు. జీవం ఉన్న చోటే మరణం కూడా ఉంటుంది. మన మిల్కీవే వరకైనా చూసుకుంటే ఎన్నో కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, వాటిపై మొదలైన జీవం మనకంటే కూడా సాంకేతికంగా చాలా ముందంజలో ఉండవచ్చు, లేదా ఇప్పుడిప్పుడే జీవం మొదలవుతున్న పరిస్థితులు కూడా ఉండవచ్చు. అంటే ఈ యూనివర్స్లో ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్రహంలో చిన్న బ్యాక్టీరియా నుండి పెద్ద పెద్ద డైనోసార్ల వరకు గల ఎంతో జీవ వైవిధ్యాన్ని కలిగి ఉండే పరిస్థితులు ఈ యూనివర్స్ యొక్క టైం లైన్లో ఒక చిన్న సమయం మాత్రమే. ఒక నక్షత్రం యొక్క జీవిత చక్రంలో దాని సైజు పెరిగిన కొలది దాని చుట్టూ తిరిగే గ్రహాలపై ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులు మారిపోయి జీవం ఏర్పడే అవకాశం ఉన్నట్లే, ఉదాహరణకి సూర్యుని నుండి రెండవ గ్రహమైన వీనస్ లాగా సూర్యునికి దగ్గరగా ఉండి అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితులకి కారణం అవ్వచ్చు. భవిష్యత్తులో మన భూమి కూడా వీనస్ లా మారి మార్స్ పై సూర్యుని వేడికి ధ్రువ ప్రాంతాల్లోని నీరు కరిగి జీవం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. సరే, ఇప్పటివరకు కనుగొన్న లేదా ఎస్టిమేట్ చేయగలిగిన ఏలియన్ ఎగ్జిస్టెన్స్ గురించిన కొన్ని విషయాలైతే ఇక్కడ చూద్దాం. విశ్వాంతరాల నుండి వచ్చే కొన్ని నాయిసెస్, సిగ్నల్స్ అనేవి ఏలియన్కి సంబంధించినవి అని చెప్పలేము. రీసెంట్గా పరిశోధకులు 980 మెగా హెర్ట్జ్ వద్ద విద్యుదయస్కాంత వర్ణపటంలోని రేడియో వేవ్స్ భాగంలో చాలా ముఖ్యమైన శక్తి పుంజాన్ని గుర్తించామని ప్రకటించారు. ఇది మన సూర్యుని తర్వాత మనకి దగ్గరగా ఉండే నక్షత్రమైన 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్రోక్సిమా సెంచరీ నుండి వస్తుంది. ఇక్కడి నక్షత్రం చుట్టూ తిరిగే ఒక గ్యాస్ జైంట్ మన భూమి కంటే 17% పెద్దదిగా, రాతి ఉపరితలంతో వాతావరణాన్ని కలిగి ఉండి ఆల్ఫా సెంచరీ నక్షత్రానికి జీవానికి నివాసయోగ్యమైన దూరంలో ఉంది. మరియు ఇది ద్రవ రూపంలో నీటిని కలిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇక ఈ సిగ్నల్స్ వచ్చిన కారణం ఏంటంటే, ఈ గ్రహం యొక్క కదలికలు లేదా అక్కడి తోకచుక్క లేదా హైడ్రోజన్ క్లౌడ్స్ లాంటివి మన టెక్నాలజీ గుర్తించే రేంజ్లో వాటి కదలికలు ఉండవచ్చు. రీసెంట్గా మన సోలార్ సిస్టంలో సూర్యుని నుండి రెండవ గ్రహమైన వీనస్లో ఉండే దట్టమైన మేఘాలలో ఫాస్ఫిన్ అనే కెమికల్ని కనుగొన్నప్పుడు ఇది ఖచ్చితంగా కఠినమైన పరిస్థితులలో వృద్ధి చెందుతున్న మైక్రో ఆర్గానిజమ్స్ నుండి విడుదలయ్యే పదార్థం అని భావిస్తున్నారు. కానీ నిశ్చయాత్మకమైనదిగా చెప్పలేము. కానీ జీవం అన్వేషణలో ఇదొక సూచనగా చెప్పవచ్చు. 2017లో శాస్త్రవేత్తలు సౌర వ్యవస్థలో ఒక పొడవాటి శిల దాదాపు 800 మీటర్ల పరిమాణంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్ లాంటి దాన్ని గుర్తించారు. దీని పేరు ఓమువమువా. ఇది మన సౌర వ్యవస్థకి వెలుపలి నుండి వచ్చిన మొదటి వస్తువుగా గుర్తించబడింది. ఇది మన సూర్యుని గురుత్వాకర్షణ ప్రభావంతో దిశని మార్చుకొని మరలా అంతరిక్షంలోకి వెళ్ళింది. కానీ ఇది సహజమైన గురుత్వాకర్షణ ప్రభావం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించింది. అంటే దాని కదలికలను గమనిస్తే దాన్ని ఏదో తోసినట్లుగా అనిపించింది. దీనికి కారణం దీనిపై ఐస్ రూపంలో ఉన్న హైడ్రోజన్ సూర్యుని వేడికి కరిగి దాని వేగం మరింతగా పెరిగి ఉండవచ్చు. ఇది లైరా నక్షత్ర మండలం నుండి వచ్చి పెగాసస్ నక్షత్ర మండలం దిశగా వెళ్ళింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఖగోళ శాస్త్రవేత్త ఇది ఇతర గ్రహాలలోని ఏలియన్స్ పంపిన స్పేస్ క్రాఫ్ట్ అయి ఉండవచ్చునని, దీనిని అతడు లైట్ సేల్ గా అభివర్ణించాడు. అంటే నక్షత్ర కాంతితో ప్రయాణించే ఒక నౌక లాంటిదని. గ్రహాంతర వాసులు ఉనికిలో ఉన్నారని చూపించడానికి శాస్త్రవేత్తలు ఎన్ని అస్పష్టమైన ఆధారాలతో ముందుకు వచ్చినా కూడా చాలా మంది ప్రజలు నమ్మలేదు. అయితే యుఎఫ్ఓ లాంటి సాంకేతికత కలిగిన స్పేస్ షిప్లు ఆకాశంలో తిరగడాన్ని ఇదివరకైతే కొన్ని ఫుటేజెస్ ఉన్నాయి. ఈ ఫుటేజ్ యుఎస్ నేవీ విడుదల చేసింది. దీనితో గ్రహాంతర వాసుల ఉనికి నిజంగా ఉందనే భావన కొంతమందిలో నిజంగా ఇలాంటి హైపర్సోనిక్ వేగంతో రెక్కలు లేకుండా ప్రయాణించే ఫ్లయింగ్ సాసర్స్ గురించి పరిశీలించారు. కానీ ఒక నిర్ధారణకైతే రాలేకపోయారు. మన పాలపుంతలో చాలా రాకీ ప్లానెట్స్, సముద్రాలు కలిగి ఉండవచ్చు. ఉదాహరణకి మన భూమి కూడా ఒకటి. ఇక్కడ ఎలాగైతే జీవం ఉనికి ఉందో అలాగే ఒక గెలాక్సీలో ఉండే చాలా గ్రహాలపై కూడా ఇలాంటి సముద్ర ప్రపంచాలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ లైఫ్ ఉండే అవకాశం కూడా చాలా ఉంది. మన సోలార్ సిస్టంలోని జూపిటర్ మూన్ అయిన యూరోపా, దాని మంచుతో కూడిన ఉపరితలం కింద పెద్ద భారీ సముద్రాలైతే ఉన్నాయి. వాటిలో అక్కడక్కడ ఉండే వేడి నీటి ఊటల వద్ద జీవం ఉనికి ఉండవచ్చునని భావిస్తున్నారు.
శనిగ్రహం ఉపరితలమైన ఎన్సెలాడస్ కూడా వేడి నీటిని ఉపరితలంపై వెదజల్లుతుందని తెలిసింది. ఇంకా మరొక ఉపగ్రహం టైటాన్ పై గల డెన్స్ వాతావరణం, అక్కడి మీథేన్ సరస్సుల్లో కూడా జీవం ఉండవచ్చేమో. మన భూమిపై జీవించడానికి మనకు ఆక్సిజన్ అవసరం, కానీ ఈ విశ్వంలో దాని శాతం 0.1% మాత్రమే. హైడ్రోజన్ 92%, హీలియం 7%, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ విశ్వంలో. ఉదాహరణకి ఈకోలై అనే బ్యాక్టీరియా మానవ మరియు జంతువుల జీర్ణాశయ వ్యవస్థలో పెరుగుతుంది. వీటిని మరియు సాధారణ బ్రెడ్ ముక్కపై పెరిగే ఫంగస్ లాంటి వాటిని తీసుకొని వేర్వేరు వాతావరణాల్లో జీవించగలిగేలా పరిశోధనలు చేసినప్పుడు ఇవి వాళ్ళను ఆశ్చర్యపరిచాయి. ఇవి ఆక్సిజన్ లేకుండా జీవించగలిగాయి. స్వచ్ఛమైన హీలియం ఫ్లాస్క్లో వీటిని ఉంచినప్పుడు వీటి జీవక్రియ కొద్దిగా నెమ్మదించిందంతే. ఈ విధంగా మనం ఆలోచించే కోణాన్ని మార్చినప్పుడు గ్రహాంతర జీవులు మనుగడ సాగించడానికి మనకు దొరికే గాలి, నీరు లాంటివి వాళ్ళకి ఇతర మార్గాల్లో దొరుకుతుండవచ్చు. ఏదేమైనా ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్ళమా అనే ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకైతే లేదు. కానీ మానవ మేధస్సుకి చాలా పరిమితులు. డైనోసార్స్ జీవించిన మొత్తం కాలం, అలాగే హ్యూమన్ ఎవల్యూషన్ జరిగి ఫ్యూచర్లో మెగా ప్రాజెక్ట్స్ నిర్మించే కాలం, మన సూర్యుడు కూడా చివరి స్థితికి చేరుకునే కాలం, మిల్కీవే మరియు ఆండ్రోమెడా గెలాక్సీలు కలిసిపోయే కాలం, ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక టైం లైన్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకైతే మనకున్న టైం లైన్లో ఏలియన్స్ని గుర్తిస్తే అదొక గొప్ప డిస్కవరీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏలియన్స్ని గుర్తించే క్రమంలో జరిగిన విశ్లేషణల గురించి కొంతవరకైతే సమాచారాన్ని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.